రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కూటమి పార్టీలకే చెందిన మహిళల్ని ఎంపిక చేసి తూతూ మంత్రంగా శిక్షణ ఇస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జి బడుగు ఇందిర, ముప్పరాజు జ్యోతి, ప్రసన్న, లక్ష్మీకాంతమ్మ, టి మాధవి, వెలుగోటి రాజేశ్వరి, కె సంధ్య, గణపతి, గోవిందమ్మ, గాయం సావిత్రి, భూమిరెడ్డి రమణమ్మ, సన్నపరెడ్డి రమణమ్మ, కె రజని, మన్నెం సంధ్య, దుంపా నాగలక్ష్మి, కుందూరు లక్ష్మి, మేరీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలను చూస్తున్నాం. ఆడవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నారంటే, బీసీ మహిళల పేరిట టైలరింగ్ నేర్పిస్తామని చెప్పి టైలరింగ్ అయ్యే ఖర్చు, మిషన్ల ఖర్చు 4,300 అయితే వాళ్ళ ఖర్చు 3,000, మొత్తం 7,300 ఖర్చు అయితే వాళ్ళ మీద 23,000 డ్రా చేస్తున్నారు. అది 3 విడతలుగా 15 రోజులకి 33%, అలాగే 30 రోజులకు 33%, 50 రోజులకి 34%, మొత్తం 100%. 50 రోజుల్లో మామూలుగా ఖర్చు అయ్యేది 70 కోట్లు అయితే వీళ్ళు 230 కోట్లు, దాదాపు 73 కోట్లు అయితే 230 కోట్లు డ్రా చేస్తున్నారు. ఒక 50 రోజుల్లోనే సుమారుగా ఒక 167 కోట్లు స్కామ్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళే మిషన్లు, తుప్పుబట్టిన మిషన్లు కానీ, అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం కానీ, ఇలాంటివన్నీ ఒక్కో మనిషికి వచ్చి దాదాపు 23,000 పెట్టి వాళ్ళకి ఖర్చు అయితే 7,000 చేస్తాం, మిగతా ఎంత టీడీపీ పార్టీ వాళ్ళు స్వాహా చేస్తున్నారు. మనం దీని మీద ప్రజలకు తెలియజేయటం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మా గత ప్రభుత్వంలో మనకి డీబీటీ ద్వారా మనకి గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం అమౌంట్లో 90% లేడీస్ అకౌంట్లోనే పడాయి. అలాంటిది ఈరోజు లేడీస్కి ఏ పథకం ఇచ్చే పరిస్థితిలో లేరు. అలాగే ఉచిత బస్సు కానీ, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ ఇస్తామన్నారు, అది కానీ, మనం ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని, అట్లా మహిళల కోసం ఎన్నో చేసాము. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో రావటం కోసం ఎన్ని మేము రెట్టింపు చేస్తాము. అలాగే అమ్మఒడి, తల్లివందనం అనే పేరుతోటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరికి 15,000, ఒకరికి 15,000, మీకు 15,000 అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు, అది అమలు చేయలేదు. ఉచిత బస్సు ఇస్తామన్నారు, అది లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ఇలాగే ఆడవాళ్ళని చేసే మోసాలన్నీ జనాలు తెలుసుకోవాలని మనము మీడియా ద్వారా జనానికి తెలియపరుస్తున్నాము. ఇదంతా జనం గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాలని మనమందరం కూడా తిప్పికొట్టాలి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు. అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా, వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ నా సహోదరులు వాళ్ళని మంచి పథకాలతో వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా ఈరోజు బీసీలకు కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పని వాళ్ళకు ప్రాజెక్టు పెట్టారు. దానికి కానీ వాళ్ళకి 7,300 ఖర్చు అవుతుంది.
మనిషికి వచ్చి 23,000 డ్రా చేస్తున్నారు. వాళ్ళ ఖర్చు వచ్చి 7,300 అవుతుంది. మరి మిగతా 16,000 ఏం చేస్తున్నారు అని అంటే, చేసిన దానికి సవిత గారంట, వాళ్ళ భర్త గారు దీనికి ఉన్నారు, ఆయన వచ్చేసి 2,000 కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే దాని ఖర్చు 1,000 రూపాయలు చేసినందుకు 500 అవుతున్నాయి. మిగతా కాంట్రాక్ట్ వచ్చేసి 13,200 తీసుకున్నారు. దీని కానీ పోలా భాస్కర్ గారు కలెక్టర్ గారు ఆయన 200 కోట్లు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. వీటన్ని డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? మరి జనాలకి ఇవ్వాలి కదా. మరి అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతి రూపాయి జగన్ గారు బట్టన్ నొక్కి మహిళలందరి ఖాతాల్లో వేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్లో ప్రతి రూపాయి కాంట్రాక్టర్లు నాయకులు వాళ్ళు తీసుకోవడమే సరిపోతుంది. రెండో పాయింట్ వచ్చేసి తొందరలో మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు మిషన్లు తీసుకోవాలని చెప్పి తీసి కాంట్రాక్ట్ కమ్మ కాపు కార్పొరేషన్ వాళ్ళకు కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని చెప్పి నేర్పించాలని ఉన్నారు. మరి దాంట్లో వచ్చి ఆదాయం అంతా ఏం చేస్తారు? ఇలా వచ్చిన డబ్బంతా వాళ్ళు భాగాలు పంచుకుంటూ ఉంటే మరి ప్రజలకి ఏం చేస్తారు? మహిళలకి ఏం న్యాయం చేస్తారు? వీటన్నిటికీ గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. ఈ బీసీలు మిషన్లు పంపిణీ చేయటము 245 కోట్లు క్యాంప్ జరుగుతుంది ఇక్కడ. అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ కూడా లేదు. వాళ్ళకి సాయంత్రము ఉదయం 4 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి, సాయంత్రం 4 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు చేసే క్యాంప్ ఏంటంటే, వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే వీళ్ళు 245 కోట్లు క్యాంప్ చేసుకొని ఈ అధికారులు దీన్ని సహకరించింది భీమా శంకర్ గారు, అలానే మహేశ్వర్ రెడ్డి గారు, అలానే అధికారులు, బీసీ కార్పొరేట్ అధికారులు, మామూలు అధికారులు, వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో పాల్గొంటున్నారు. అలానే ఈ స్కామ్ పాల్గొనడానికి, ఈ డబ్బులు డ్రా చేయడానికి ఇవన్నీ వీళ్ళు సంతకాలు పెట్టినప్పటికి కూడా రేపు మీకు ఉద్యోగాలు కూడా ఉండవు. ఎందుకంటే స్కామ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి దుర్వినియోగంగా అంతకుముందు ప్రభుత్వంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలోకి పేదలకి డబ్బు పంపిణీ చేసేది. మీరేం చేస్తున్నారు? మీరు సొంతగా కాంట్రాక్ట్ మాట్లాడుకొని, ఒకే కాంట్రాక్ట్ మాట్లాడుకొని, ఒకే కంపెనీ మాట్లాడుకొని మీరు ఈరోజు క్యాంప్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఈరోజు పిల్లి పాలు తాగుతుంటే చూడలేదు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మీరు చేసే ప్రతి క్రామ్ కూడా ప్రతిదీ కూడా అందరికి కూడా తెలిసిపోతుంది. అలానే ఇది ఒకటే కంటిన్యూ చేసుకుంటూ ఇలా చేయకూడదని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం పెడుతున్న ప్రెస్ మీట్ ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్న టీడీపీ హయాంలో మా మహిళల్ని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలలో మొట్టమొదటిది ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించి. అయితే దీంట్లో గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ, వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇచ్చే వాటిని కూడా వాళ్ళు స్కామ్ చేయటం ఏమాత్రము సబబు కాదు. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకే కదండి, మరి బీసీలు మహిళలైనా, ఎస్సీ మహిళలైనా, ఎవరైనా సరే కుట్టు మిషన్లో ఏదైనా ఒక వాళ్ళ కుటుంబ పోషణ కోసమే వాళ్ళు అక్కడ వరకు వచ్చి ఆ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు జీవనోపాధి కోసమే నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సినవి గవర్నమెంట్ నిధులు కేటాయించినప్పుడు అవి వాళ్ళకే ఇవ్వాలి కదా. మరి వాటిల్ని కూడా మీరు స్కామ్ చేస్తే నిరుద్యోగులు ఎలా డెవలప్ అవుతారండి? ఇది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇప్పుడు గతంలో మా హయాంలో జరిగినప్పుడు డీబీసీ ద్వారా జగనన్న ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లలో పడేలాగా చేశారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా స్కామ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీ కనుసన్నల్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు పెట్టించేసి వాళ్ళని మహిళలను అక్కడి వరకు పిలిపించి వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా మరి ఇలా చేయడం ఎంతవరకు పద్ధతని మహిళలుగా మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పున్నారు, ఎలక్షన్ టైంలో మీరు చెప్పే మాటలు, ఇప్పుడు మీరు చేసే పనులు ఎంత మాత్రము కరెక్ట్గా లేవండి. ఆ రోజున పేదరికం అనేది లేకుండా చేస్తాము, ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తామని మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? మహిళలకు ఇచ్చే వాటిని కూడా మీరు స్కామ్ చేపిస్తుంటే మరి ఎలా పేదరికం అనేది నిర్మూలన అవుతుంది? కాబట్టి మీరందరూ కూడా దయచేసి గమనించుకోండి. పేద మహిళలకి మీరు సహాయంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా గవర్నమెంట్ సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు అనేది డీబీటీ ద్వారా ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరు ఎవరి ఖాతాల్లో వాళ్ళకి డీబీటీ ద్వారానే నేరుగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది పడడం జరిగింది. ఇప్పుడు మిషన్కి సంబంధించి పెట్టి దాంట్లో కూడా స్కామ్ చేయడం ఏంటండి? చెప్పిన పథకాలు ఎట్లాగో ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు మహిళలకి మిషన్ నేర్చుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో మీరు పెట్టిన ఒక మంచి అవకాశము, అదేవిధంగా మహిళలకి వాళ్ళకి
ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండేటట్టుగా మీరు చేయాలని అనుకున్నప్పుడు మీరు అలాగే చేయండి. దాంట్లో కూడా స్కామ్ చేయడం దేనికండి? పథకాలు ఇవ్వరు, చెప్పినవి చేయట్లేదు, మరి అంత మాత్రం దానికి హామీలు ఎందుకు ఇవ్వాలి? ఎలక్షన్కి ముందు సూపర్ 6 అన్నారు, ఒకటి కూడా లేదు దాంట్లో. 6 కావచ్చు, 6లో ఒకటి ఇవ్వట్లేదు. ఏదైనా ఇచ్చారు అని అంటే గ్యాస్కి సంబంధించి ఒకటి ఇచ్చారు, దాంట్లో సగం మంది మహిళలకి కూడా డబ్బులు అనేది పడట్లేదు అకౌంట్లో. మేము టీడీపీ వారిని ఒకటే కోరుకుంటున్నామండి, మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చండి, చెప్పిన మాట మీద నిలబడండి. మా వైసీపీ హయాంలో జరిగిన పనులన్నీ ప్రతి ఇంటికి అందిన సంగతి మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా నేను ఒకటే తెలుపుకుంటున్నాను, అది ఏదైనా కానీ మీరు చెప్పింది పథకాలు కావచ్చు, చెప్పిన మాట కావచ్చు, అది మీరు నిలబెట్టుకోవాలి. దీని ద్వారా మీడియా ద్వారా అందరికీ చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని, మేము చెప్పే మంచి కూడా అందరికీ ఇంటింటికి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ టీడీపీ ప్రభుత్వంలో చేసే అరాచకాలు, ఇలాంటి మోసపూరితమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతూ వస్తుంది. ఈ రోజున కుట్టు మిషన్లను పెట్టి దీనిలో భారీ స్కామ్కి తెరలేపారు. దీన్ని ఖండించడానికి వైసీపీ ప్రభుత్వం, మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. ఈ స్కామ్లో ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత మింగుతున్నారు, ఇదంతా టీడీపీ వాళ్ళు చేసే అధికారులు, వాళ్ళ కనుసన్నల్లో పనిచేసే వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు. ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు లేవు. నేరుగా ప్రతి లబ్ధిదారులకి, ప్రతి బీసీ మహిళలకి, పేద బడుగు బలహీన వర్గాలకి డీపీటీ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే చేరి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. మరి ఈ రోజున అది లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6లను పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకుండా, అదేమంటే మేము 1000 రూపాయలు పెన్షన్ పెంచాము అని చెప్తూ వస్తున్నారు. ఆ 1000 రూపాయల పెన్షన్ ఎలా పెంచారండి? లక్షల్లో పెన్షన్ని లబ్ధిదారులను తీసివేసి ఆ 1000 రూపాయలు ఇటు పెంచి, అందుట్లో కూడా స్కామే, ప్రతి దానిలో స్కామే. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతిదీ స్కామే ఈ టీడీపీ ప్రభుత్వంలో. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.